అక్రమ బొగ్గు నిల్వల పైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కేసీఆర్ గారు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేసినటువంటి స్కాములను బయట పెడుతున్నటువంటి క్రమంలో యాజమాన్య స్టేట్మెంట్లు అయితే జీఎంల స్టేట్మెంట్లు అనేటువంటిది కార్మిక వర్గం అంతా గ్రహిస్తూ ఉంది. కానీ వీళ్లకు తోడుగా ఈరోజు ఎర్ర జెండా ముసుగులో రకరకాల జెండాలతో యూనియన్లు కూడా వంత పాడుతున్నాయి, సంకన చేరుతా ఉన్నాయి, వాళ్ళకు ఊడిగం చేరుతా ఉన్నాయి. వాళ్ళ మోకాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ఈ జాతీయ సంఘాలు అయితేంది, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అయితేంది ఏం మాట్లాడుతున్నాయో కార్మిక సోదరులారా సోదరిమణులారా గ్రహించండి. ఈ సింగరేణి సంస్థను రక్షించాలనేటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ ఆరాట పడుతుంటే, పోరాటం చేస్తుంటే, అవగాహన కల్పిస్తుంటే, చైతన్యవంతం చేస్తూ ఉంటే ఈ తొత్తున సంఘాలు ఈరోజు ఎవరి సంఖ్యల చేరుతున్నాయో ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈరోజు సంస్థ ప్రతిష్టను భంగం కలిగిస్తుందట ఈరోజు టీబీజీకేఎస్ బీఆర్ఎస్. ఈ మొగోడు ఈ సంఘాలేమో ప్రతిష్టను పెంచుతున్నాయట. కార్మికులు అష్ట కష్టాలు పడి అనేక ఇబ్బందుల్లో ఉంటే ఏమి మాట్లాడనటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘం, నువ్వు ఇచ్చినటువంటి 49 అయితే 35 హామీలతో పాటు 6 హామీలు ఇచ్చినటువంటి ఐఎన్టీసీ అయితేంది వాటిని మరిచి పక్కన పెట్టి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈరోజు సర్క్యులర్లు ఇస్తుంటే ఆబ్సెంటిజం సర్క్యులర్ అయితేంది, సర్ఫేస్కు వచ్చడానికి 5 సంవత్సరాల అండర్ గ్రౌండ్ అయితేంది, ట్రాన్స్ఫర్ కోసం 3 సంవత్సరాల నిబంధన పెట్టడం అయితేంది, లేదంటే ఎస్ఎస్సి రెగ్యులర్గా లేనటువంటి కొడుకుకి ఖచ్చితంగా విజిలెన్స్ కోసం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు పంపేటువంటిది అయితేంది, డిస్మిస్ల పేరు మీద వందలాది మందిని డిస్మిస్ చేస్తూ ఉంటేంది. ఆబ్సెంటిజం ఏమైందే కార్మిక నాయకుడా? ఎర్ర జెండా ముసుగులో ఏమవుతున్నారు మీరు? ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఒక్కడన్నా దీన్ని విమర్శిస్తున్నాడా? ఈ సర్క్యులర్లను రద్దు చేయించిండా? ఈరోజు కేసీఆర్ గారి హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో, టీబీజీకేఎస్ హయాంలో రిటైర్డ్ అయిన మన ఎవరైతే డిస్మిస్ అయినటువంటి కార్మికులకు కూడా ఉద్యోగాలు ఇచ్చినాం. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటిది మర్చిపోయినరా? కాబట్టి ఇలాంటి సందర్భంలో మీరు టీబీజీకేఎస్కు వంత పాడకపోగా, భుజం కలిపి ఉద్యమంలో ముందుకు రాకపోగా, యాజమాన్యానికి తొత్తులుగా మారినటువంటి దాన్ని కార్మిక వర్గం వ్యతిరేకించాలి, ఖండించాలి. ఈ సంస్థను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తాం. దీంట్లో భిన్న స్వరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే ఏఐటీసీ అధ్యక్షులేమో ఇది జరిగింది నిజమే, ఇలాంటిది గతంలో 1,00,000 2 లక్షలు కలిపేది కానీ ఈరోజు 40 లక్షలు కలిపినరు, ఇది సరైంది కాదు అని ఒకరు చెప్తా ఉంటే, అదే యూనియన్లో ఇంకొక నాయకులేమో ఇది తప్పు అని ఒకటి చెప్తూ ఈ సంస్థ ప్రతిష్ట అని చెప్తా ఉంటే, వీళ్ళ గౌరవ అధ్యక్షులైనటువంటి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే సిపిఐ అయినటువంటి అతను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వంతపాడుతూ ఈరోజు ఎలాంటి అక్రమాలు, అవినీతి, ఈ కోల్ స్కామ్ అనేది, అక్రమ బొగ్గు నిల్వలు అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటిది క్లీన్ చిట్ ఇచ్చేసి యాజమాన్యానికి అనుకూలంగా ఉంటూ రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమార్కకి అనుకూలంగా మారుతూ వాళ్ళ ప్రయోజనాలను కాపాడుతున్నటువంటి ఎర్ర జెండా ముసుగులో చేస్తున్నటువంటి మోసాలని, ఈ సంస్థని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఈ జాతీయ సంఘాలతో పాటుగా కమ్యూనిస్టులు కూడా కలిసి పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ సింగరేణిని కాపాడుకోవడం కోసమే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే మీకులాగా ఒక అనుకూలమైనటువంటి యాజమాన్యానికి అనుకూలంగా చేస్తారు. ఇప్పటికైనా మీరు జాతీయ సంఘ నాయకులారా, మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే కార్మిక వర్గం బావుల మీదకి పోయినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ విధంగా ప్రశ్నిస్తారో, ఏ విధంగా ఎదిరిస్తారో ఒక్కసారి ఆలోచించండి అనేటువంటిది కూడా మీకు గుర్తు పెడుతున్నాను.